చింత చచ్చినా పులుపు జావలేదని పాతకాలపు సామెత ఒకటి ఉంది. పాపం వైసీపీ 11 సీట్లతో ప్రజల్లోకి వచ్చి తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తలెత్తుకోలేనంత దారుణంగా ప్రజలు తీర్పునిచ్చి వైసీపీని ఇంటికి పంపితే అయినా కానీ వీళ్ళకున్నటువంటి ఈ బలుపు అయితే తగ్గలేదు. ఎందుకు బలుపు అని అంటే వాళ్ళు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే కొద్దిగా గొప్ప హుందాగా ఉండాలి, చూసేవాళ్ళకు కొంచెం ఆదర్శంగా ఉండేటట్టు ఉండాలి. సరే, వైసీపీ నాయకుల్లో అలాంటి వాళ్ళని భూతద్దం పెట్టెతికినా కానీ దొరకరు. సాధారణంగా వేరే పార్టీల్లో గమ్మున ఉన్న వాళ్ళు కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళలో ఏదో ఒక కొత్త రకమైన మనిషి కనపడతాడు. మరి బహుశా అలాంటి వాళ్ళనే ఆ పార్టీలో చేర్చుకుంటారేమో మనకు తెలియదు. కానీ ఆర్కే రోజా పరిచయం అవసరం లేని పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా తెలుసు. ఆవిడ పనిచేసి ఏ రోజు ప్రజల్లో నిలబడలేదు, కానీ ఆవిడ నోటి దూరతోనో లేదా చేష్టలతోనో నిత్యం ఏదో ఒక వివాదం సృష్టించి అటు వార్తల్లోనూ ఇటు ప్రజల్లో నోట్లోనూ నానడం రోజాకి అలవాటు. రోజా లాంటి మరి రోజా ఏం చెప్పుద్ది? మేము అద్భుతమైన పాలన చేసాం, నగరికి నేను చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదని చెప్పుద్ది. మరి ఎందుకంత దారుణంగా ఓడిపోయావు? మీకు తెలుసో లేదో 2019లో కూడా చావు తప్పికొని లొట్టపోయినట్టు గెలిచింది రోజా. మెజారిటీ లేదు, 3,000 నుంచి 5,000 లోపు ఉన్నట్టుంది రోజా. 2,000 రోజా మెజారిటీ. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రపంచం అనుకున్న సమయంలో కూడా చావు తప్పి కన్నులు లొట్టపోయింది. అది కదా మన పరిస్థితి. ఇక మొన్న ఎన్నికల్లో అసలు సీటే రాదనుకున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీదే పడిందో లేదా ఇంకా ఎవరి కాళ్ళ మీద పడిందో తెలియదు, కానీ సీట్ అయితే సంపాదించుకుంది. కానీ ప్రజలు మాత్రం నగరీలో రోజాని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అయితే రోజా ఏదో నిన్న మొన్న ఏదో సభలో మాట్లాడింది. సరే, రాజకీయాలు మాట్లాడితే మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. రాజకీయ నాయకులు అంటే సరే ఏదో చిన్నగా విమర్శలు చేస్తారు, కానీ రోజా అంతకు మించి మాట్లాడింది. రోజా నిన్న సభలో అంతకు మించి మాట్లాడితే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది రాష్ట్రంలో, నారా లోకేష్ రెడ్ బుక్ పాలన సాగుతుంది అని చెప్పి ఒక రకమైనటువంటి బెదిరింపు. అంటే ఏదో లోకేష్ ఏదో ప్రజల అందరినీ అరెస్ట్ చేస్తున్నాడు, అందరినీ జైల్లో పెడుతున్నాడు, అందరినీ బెదిరిస్తున్నాడు అన్న స్థాయిలో రోజా విమర్శలు చేస్తుంది. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యావు రోజా. నిజంగా నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే అమలైతే ఈరోజు నువ్వు బయట ఉండి ఎలా మాట్లాడావు? జైల్లో కదా ఉండాలా? జగన్మోహన్ రెడ్డి బయట ఎందుకున్నాడు? జైల్లో కదా ఉండాలా? ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు రోజా? నిజంగా నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ముందులో అనకెళ్ళాల్సింది నువ్వే. రోజానే ముందులో అనక ప్రజా ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసామని ఆరోపణ ఉంది. ఆ ఒక్కటి చాలదా నిన్ను తీసుకెళ్ళి బొక్కలేయటానికి? కానీ పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం నేరం నిరూపించబడితే అప్పుడు శిక్ష వేస్తున్నారు, అప్పుడు ఆ చర్యలు తీసుకుంటున్నారు. సరే, ఎవడో రేపో నీకు తప్పు పోవచ్చు, కానీ ఏడాది పాటు నువ్వు బయట ఎలా ఉన్నావు? నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా అమలు చేస్తే నువ్వు ఆ పేరు కూడా తలవలేవు, ఆ తలవడానికి కూడా భయపడతావు. నారా లోకేష్ అనే వ్యక్తి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం లేదా నారా లోకేష్ అనే పేరు తలవడానికి కూడా భయపడతారు వైసీపీ నాయకులు. నారా లోకేష్ ఏం చెప్పాడు స్పష్టంగా? గత ప్రభుత్వ హయాంలో హద్దు మీరి ప్రవర్తించిన వారు, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారు చట్ట ప్రకారం, చట్టం అంటే అది లోకేష్ చేతిలో లేదు, చట్టం అనేది చట్ట ప్రకారం శిక్షించబడతారని చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు అన్నారుగా, అంతెందుకు నువ్వు అనలేదా? నా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నువ్వేమన్నావు? నారా లోకేష్ రెడ్ బుక్ని మడిచాడని పెట్టుకోమన్నావా? నారా లోకేష్ రెడ్ బుక్ని మడిచి ఆడబెడతాడని అడిగావా? మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడని చెప్పి రెడ్ బుక్ అని చెప్పి కలవెత్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకో కొన్ని మాటలు కూడా మాట్లాడింది, ఒకసారి చూద్దాం. సో రోజా నిన్న సభలో ఏదో మాటలు మాట్లాడింది, ఒకసారి విందాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు అంట. మరి ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలేనా? సరే, వైసీపీ నాయకుల్లో సంస్కారం గురించి మాట్లాడటం తప్పే, చూసేవాళ్ళు కనిపించవచ్చు. మీరు ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నారు, ఆ పార్టీలో సంస్కారం ఎలా ఉంటుందని మీరు అనొచ్చు. కాకపోతే ఒక మహిళ కదా రోజా, ఒక అంబటి రాంబాబు, ఒక అవంతి శ్రీనివాసలో, గోరంట మాధవో కాదు కదా. రోజా ఒక మహిళ కదా, కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటుందని అనుకోవడంలో తప్పులేదు కదా. కానీ తప్పే, రోజా లాంటి వ్యక్తుల్లో సంస్కారం ఎతకడం తప్పే. గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంట. చూడండి ఎలా మాట్లాడిందో. ఒకవేళ నిజంగా ఇప్పుడు టీడీపీలో ఉన్నోళ్ళు గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అయితే 2019లో గెలిచిన 151 మంది గాలి నా కొడుకులే కదా, జగన్మోహన్ రెడ్డితో సహా. 2019లో గెలిచిన వాడు గాలి నా కొడుకులే కదా. నువ్వు కూడా ఆ గాలిలో గెలిచిన గాలి నా కొడుకుల కిందకే వస్తావు కదా, రావా? ఈరోజు గాలిలో గెలిచారైతే ఆ రోజు నువ్వు గాలిలోనే గెలవాలా. ఈరోజు ప్రజల మత్తో, ఆ రోజు ప్రజల మత్తో గెలిచుంటే ఈరోజు వాళ్ళు ప్రజల మత్తో గెలిచారు. ఇప్పుడు నువ్వు చెప్పు, గాలిలో గెలిచావా, ప్రజల మత్తో గెలిచావా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయటం. మళ్ళీ ఎవరైనా రోజా అనేది అన్నారు అనుకోండి,
ఇక 2 కళ్ళంటా కారిపోతాయి. మీకు గతంలో గుర్తుందో లేదో ఒక టీడీపీ నేత ఏదో నన్ను ఒక మాట అన్నాడని చెప్పి ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, అటు తమిళనాడు 3 రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి రోజు బోర్ను ఒక 10 రోజులు ఏడవటమే. పైగా ఫిలిం ఇండస్ట్రీ మద్దతు లేదని చెప్పి మళ్ళీ అదొక్కుకోవాలా. నన్ను ఒక మాట అంటే ఫిలిం ఇండస్ట్రీ అంత ఎందుకు వస్తుంది ఫిలిం ఇండస్ట్రీ? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అనే సామెత ఒకటి ఉంది. నిజంగా నీ నోరు మంచిదై ఉండి నువ్వు రాజకీయాన్ని రాజకీయంలా చేసుంటుంటే వ్యక్తిగతంగా నిన్ను ఎవరైనా విమర్శిస్తే రాజకీయాలకు అతీతంగా నీకు అండగా నిలబడతారు. మన నోరు మంచిది కాదే, మనం ఎవరిని ఏది పట్టుకుని మాట్లాడతామో మనకు తెలియదే, ఎవరిని ఎంత మాట్లాడతామో మనకు తెలియదే. అలాంటి నీకెవడు అండగా నిలబడతాడు? ఇప్పుడు ఈ మాట అని చెప్పి మనం ఏదైనా కొద్దిగా గట్టిగా కౌంటర్ ఇచ్చామనుకోండి, అదిగో తెలుగుదేశం పార్టీయో లేకపోతే జనసేన ఇదిగో మా మీద విరుచుకు పడిపోతుంది, లేదా మా మీద మాటలు మాట్లాడిస్తుంది అంటుంది. ఇంకో గట్టిగా ఇంకేదైనా ఇంకో మాట అన్నాం అనుకోండి, మళ్ళీ కళ్ళంటా నీరు గారిపోతాయి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కదా, నోరు ఉంది కదా అని చెప్పి ఏదో వస్తే అది మాట్లాడితే ఎదుటి వ్యక్తికి కూడా నోరు ఉంటుంది, ఏదో వస్తే అది మాట్లాడతాడు. ఎక్కడ తాగలేదు, ఇంకేం చెప్పిందో చూడండి. రైతు దగ్గరికి పోయి అడగడు, నీకు కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగడు. మైక్ ఎత్తుకొని పచ్చ చేనుల ముందు రైతులంతా సంతోషంగా ఉండారంట. సరే, టీడీపీ నేతలు, జనసేన నేతలు, బీజేపీ నేతలు పచ్చ ఛానల్స్ ముందే మాట్లాడుతున్నావు. మరి నువ్వు బ్లూ ఛానల్ ముందు మాట్లాడలా? నువ్వు మాట్లాడేది బులుగు ఛానల్ ముందే కదా, సాక్షి ఛానల్ ముందే కదా నువ్వు మాట్లాడేది. నువ్వే మీడియా ముందుకన్నా వచ్చావా? రైతులకు ఈరోజు కూటమి ప్రభుత్వం అండగా ఉంది. ఒకవేళ నిజంగానే కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందనుకోండి, ప్రజలు చూసుకుంటారు, రైతులు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం చేశాడని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. నువ్వు దానికి సమాధానం చెప్ప ఎన్నొద్దు. నగరీ గురించి మాట్లాడదాం, రాష్ట్రం మొత్తం మనకెందుకు కానీ నగరీ గురించి మాట్లాడదాం. నగరీకి నువ్వు అంత ఓడబొడి చెప్తే, నువ్వు 5 ఏళ్ళలో అంతకుముందు 10 ఏళ్ళలో అధికారంలో ఉన్నావు కదా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా నగరీకి నువ్వేం చేసావు చెప్పు? నగరీలో నిన్ను ఎందుకు ఓడించారు చెప్పు? సాధారణంగా రాజకీయాల్లో గెలిపోవడంలో సహజం, నేను దాని గురించి మాట్లాడను. కాకపోతే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతేనే ఇలా తిరిగి మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఏం మాట్లాడిందో వినండి. అందరికీ 4 రైతులకి మద్దతు ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి రోజుకి పిచ్చి, అందుకే ఊరికే అమలు చేస్తుంది అంటున్నారు. ప్రజల్లో మేము పిచ్చి అంటంలో తప్పులేదు, ఎందుకంటే మీరు చేసే చేష్టలు అలాగ ఉన్నాయి. రాజకీయాన్ని రాజకీయం అలా చేస్తే సరే, ఏదో రాజకీయం చేసింది అందరూ. గాలి నా కొడుకులు గాలిలో గెలిచారు, లేకపోతే రెడ్ బుక్ మరిచి ఎక్కడైనా పెట్టుకో, ఇలాంటి మాటలు మాట్లాడితే పిచ్చోళ్ళే అంటారు. ప్రజలేం పెచ్చోళ్ళు కాదు కదా, ప్రజలు పెచ్చోళ్ళు కాదు కాబట్టే మిమ్మల్ని ఓడించారు. ప్రజలు పిచ్చోళ్ళు అయితే పాపం మీరు ఇచ్చిన సంక్షేమానికో లేకపోతే ఇంకో దానికో ఆశపడి ఓటేద్దరు కదా. మీరు చెప్పుకుంటున్నారు కదా, మేము 2 లక్షల కోట్లు సంక్షేమం ఇచ్చామని, ప్రజలు ఓటేయలేదుగా మిమ్మల్ని. పెచ్చోళ్ళు కాదు కాబట్టే ప్రజలు ఓటేయలే. రక్షణ ఇవ్వడానికి పోలీసులకి పనిచేస్తున్న అవకాశం మీరు ఎంతసేపు రైతులకి రాజ్యాంగం, ఎవరి మీద కేసు పెడదామా, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని బెదిరిద్దామా అని. నిజంగా నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే ఈ రోజు నువ్వు జైల్లో ఉండాలి. నారా లోకేష్ అనే వ్యక్తి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే రోజా అనే వ్యక్తి రోజు జైల్లో ఉండాలి. నువ్వు జైల్లో ఉన్నావా బయట ఉన్నావా? బయటే కదా ఉన్నావు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏమో అమలు చేయలేదే. అలా అమలు చేస్తే హిట్ లిస్ట్లో మొదట నిన్నే వేయాలి లోన. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎద్దు దున్న ఏడుతుంటే మాట్లాడావు నువ్వు. మరి ఆ లెక్క నిన్ను వేయాలి, మరి నిన్ను అరెస్ట్ చేయలేదే. నిన్ను ఏడాది అయింది అరెస్ట్ చేయలేదు కదా. మరి ఎందుకు రెడ్ బుక్ అని కలవరెత్తున్నారు? ఎందుకంటే ప్రజల్లో భయాందోళన కలిగించడానికి. ప్రజలేం పెచ్చోడు కాదు, ప్రజలు అడుగుతారు. నువ్వు మాట్లాడిన మాటకే ఏమమ్మా నిజంగా రారాలోకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే నువ్వు ఇక్కడ మైక్ పట్టుకుని ఎలా మాట్లాడుతున్నావు? జైల్లో కదా మాట్లాడాలా, జైల్లో కదా నువ్వు ఉండాలా. మరి బయట ఎందుకున్నావు ఏడాది నుంచి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట ఉన్నాడు? వాళ్ళు వీళ్ళు సంగతి ఎందుకు మనకి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట ఉన్నాడు? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే కదా. మరి ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు రోజా? మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగన్ ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు. నాకు తెలిసి మరి చంద్రబాబు గారు లోకేష్ గారు ఇక్కడే ఉన్నారు, అమరావతిలోనే ఉన్నారు. ఆయన ఉండవల్లో ఉండే పాలిస్తున్నారు, సెక్రటరియట్లో ఉండే పాలిస్తున్నారు. మరి బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పబోయి వీళ్ళ పేరు చెప్పిందేమోనని నా అనుమానం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఏడాదిలో 2 నుంచి 3 నెలల్లో కూడా తాడేపల్లిలో లేడు. ఎక్కడున్నాడు? బెంగళూరు. స్టిల్ మనం వీడియో చేసే రోజు కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు కాదా? అంటే భయపడి పారిపోయింది ఎవరు? రోజా పేరు మార్చింది అంతే. రోజా పేరు మార్చింది అంతే. కానీ వాస్తవానికి కూటమి ప్రభుత్వం దెబ్బకో, నారా లోకేష్ దెబ్బకో, చంద్రబాబు గారి దెబ్బకో, లేదా పవన్ కళ్యాణ్ దెబ్బకో
భయపడి బెంగళూరు ప్యాలెస్ పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓపెన్ ఛాలెంజ్, జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఎన్ని రోజులు శాసనసభకు అటెండ్ అయ్యాడు, ఎన్ని రోజులు ప్రజా సమస్యల మీద మాట్లాడాడు? ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం. ఎవడు పారిపోయారు? జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు. పైగా బెదిరెత్తుందో చూడండి, ఏమని బెదిరెత్తుందో. మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇలా మాట్లాడితేనే మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడితేనే ప్రజలు మొన్న 11 ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికాడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏమంటుందో చూడు. మా మీద కేసులు పెట్టినా, మా కార్యకర్తలు అత్యాచారాలు చేసినా, రౌడీయిజం చేసినా, గుండాయిజం చేసినా, మీరు వాళ్ళని టచ్ చేసినా, మా నోటికి వచ్చినట్టు మేము ఇష్టం వచ్చినా మాట్లాడతాం, మమ్మల్ని ఏదైనా తిరిగి అన్నా మిమ్మల్ని మేము గెలిచిన తర్వాత వదిలిపెట్టాం. ఇది రోజా చెప్పేది. రోజా చెప్పేది ఏంటి? వైసీపీ నాయకులు అరాచకం చేస్తుంటే చూస్తూ ఉండాలి, ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోయినా చూస్తూ ఉండాలి. అలా కాదని చెప్పి అరాచకాలు చేసిన వాళ్ళను, నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళను అరెస్ట్ చేస్తేనో లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనో మళ్ళీ గెలిచినప్పుడు చెప్తాం మీ పని. మీరు గెలిస్తే కదా, మన పవన్ కళ్యాణ్ చెప్పాడు చూసారా, మళ్ళీ వస్తాం, మీరు రావాలి కదా. జగన్మోహన్ రెడ్డి మొన్న 11 మందిని వేసుకుని వచ్చాడు, తనతో పాటు ఇంకో 10 మందిని వేసుకొచ్చాడు. ఈసారి 2-3 వేసుకొస్తాడేమో, 4 వేసి రావడం కూడా కష్టమే. ముందు మీరు రావాలి కదా. ఈ నోటు దూల తగ్గించుకుని ప్రజలకు మీరు ఏదైనా చేసే అవకాశం ఉంటే, లేదా ప్రజా సమస్యల మీద ఏదైనా పోరాడే అవకాశం ఉంటే దాని గురించి ఆలోచించండి. అప్పుడు కనీసం మళ్ళీ తిరిగి 11 సీట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. లేదు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఒక్కొక్కరు తొక్కదీస్తాం, తోలుదీస్తామని మాట్లాడితే వచ్చేసారి ఈ సీట్లు కూడా రావు. ఇక నగరీలో రోజా జీవితంలో గెలవలేదు. రోజా చాప్టర్ క్లోజు. కేవలం ఇలా స్టేజీల మీద మైకు పట్టుకుని మాట్లాడటానికే తప్ప రోజా జీవితంలో ఎమ్మెల్యే కాలేదు, మినిస్టర్ అంతకంటే కాలేదు.